దైవజనమ, ఒక క్రైస్తవుడు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే, బోధించే బోధకు తగినట్లుగా బ్రతికితే, మన ప్రవర్తన మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు వారికి మరెక్కువ ఘనత, మరెక్కువ అలంకారం కలిగిద్ది. అలంకారము అని అంటాం కదా, కొంతమంది బంగారు ఆభరణాలు ధరించి, పెదాలకు లిప్స్టిక్ పూసి, చెవులకు సైకిల్ చక్రాలు పెట్టి రకరకాలుగా డిజైన్ చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళ అందం తగ్గటానికా, అందం పెరగటానికా? అందం పెరగటానికి. యేసుక్రీస్తు వారు ఆయన అందగాడు. మనం బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే సమాజం యేసయ్య అందాన్ని మరెక్కువగా గుర్తించి ప్రజలు ప్రభు ఎదుట సాగిలు పడతారు. ఎలా కనపరచాలి? ఎలా దేవునికి అలంకారం తీసుకురావాలి? అయ్యా, మీరు చిన్న ఉద్యోగం చేస్తున్నా, చిన్న వ్యాపారం చేస్తున్నా, పెద్ద పనే మీరు చేయనండి కాక, మీరు పని చేసే ప్రతి పని స్థలంలో ప్రతి క్షణం ఒక మాట అడగండి, దేవా వీళ్ళ అన్యులు, వీళ్ళ దగ్గరకు వచ్చా, వీళ్ళ మధ్యలో నేను పని చేస్తున్నంతసేపు నా మాటల్లో మీరు కనపడాలి, నా చూపులో మీరు కనపడాలి, నా హావభావాల్లో మీరు కనపడాలి. క్రైస్తవులంటే ఇంత డిసిప్లైన్డ్గా ఉంటారా? క్రైస్తవులంటే ఇంత నమ్మకంగా పనిచేస్తారా? 8 గంటలు ఉద్యోగ స్థలంలో పనిచేస్తే తీసుకున్న జీతానికి ఇంత న్యాయబద్ధంగా ఇంత కష్టపడి పనిచేస్తారా? వీరు ఒళ్ళు దాచుకోరు, సోమరిపోతులు కాదు. అరే, ఈ ఆఫీసులో వేరే మతస్థులు ఉన్నారు, కానీ ఆ మతస్థులతో పోల్చి వీళ్ళను చూస్తే వీళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉంది. వీళ్ళు ఇంత ప్రత్యేకంగా ఉండటానికి కారణం వీళ్ళు ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు గనుక వీళ్ళ ప్రవర్తన కూడా ప్రత్యేకంగా ఉంటుంది అని ప్రజలు మాట్లాడుకునేటట్లుగా నువ్వు బ్రతికేవా, యేసయ్యకు నువ్వు అలంకారం అయిపోతావు. నా ప్రభువును ఎవ్వరు కనపరిచినా వాళ్ళను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ పిల్లలను దేవుడు కనపరచడం ప్రారంభిస్తాడు. యవ్వన బిడ్డలారా చూడండి, సూటిగా దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. నిజంగా మీరు పనిచేసే పని స్థలాలలో అన్ని ప్రజలు చూసి క్రైస్తవుల చూపు వేర్రా, వాళ్ళ ప్రవర్తన వేర్రా, మనలాంటి పోకిరి చేష్టలు చేసేవాళ్ళు కాదు, వీళ్ళ నడక పడక ప్రత్యేకంగా ఉంటుందిరా అని అన్ని ప్రజలు అనుకుంటున్నారా? మనం ఎలా బ్రతుకుతామో వీళ్ళు అట్టాగే బ్రతుకుతారు. మన భార్యాభర్తల మధ్యలో గొడవ అవుతుంది, వీళ్ళ భార్యాభర్తల మధ్యలో గొడవ అవుతుంది. మన అన్నదమ్ముల మధ్యలో గొడవ అవుతుంది, వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో గొడవ అవుతుంది. మనం ఎట్టివారేమో వీళ్ళు అట్టివారే అని అనుకుంటున్నారా? ఇంకా దిగజారి మనకంటే వీళ్ళు రోత బ్రతుకుతున్నారు అనేటట్లుగా దిగజారి మీరు బ్రతుకుతున్నారా? మీ గుండెల మీద చేసుకొని మీ కుటుంబాలను గురించి అన్ని ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? నిన్ను బట్టి అన్ని ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. పెట్టుకున్న ప్రార్థన, క్రైస్తవుడు యేసయ్య ఘనతను మరెక్కువ పెంచే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతికే కృప ఒక్కొక్క బిడ్డకు దేవుడు